బ్రెజిల్ అనేటువంటి దేశానికి రాష్ట్రపతిగా నవిస్ అనేటువంటి ఆయన పోటీ చేశాడు. నవిస్ అని ఆయన పోటీ చేస్తే ఉన్నాడు తెలుసా, ఆయన అన్నాడు, నాకు 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని అన్నాడు, నన్ను రాష్ట్రపతి చేయకుండా అని విర్రబిగాడు. నవిస్ అనేటువంటి బ్రెజిల్ కి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి 5,26,000 ఓట్లు వచ్చాయి. అంటే 5 లక్షల కంటే ఎక్కువ వచ్చాయి. ఆయన రాష్ట్రపతి అని డిక్లేర్ చేశారు ఈ రాత్రి. రేపు 10 గంటలకి ఆయన రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు తీసుకోవాలి. 9:45 గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఆయన. కానీ ఆయన్ని ఆపేయటం మనం చూస్తున్నాం. థామస్ ఆండ్రూ, ఈయన పేరు మీకు తెలియకపోవచ్చు. 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఆయన కెనడాలో మాంట్రియల్ అనేటువంటి ఊర్లో ఆయన అట్లాంటిక్ సముద్ర తీరాన్ని నుంచొని ఒక పడవకి జెండా ఊపుతూ ఈ మాట అన్నాడు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పడవ ఎవడో కట్టలేడు ఇప్పుడు దాకా, దేవుడికి కూడా సాధ్యం కాదు దీన్ని ముంచడానికి అని అన్నాడు. ఏప్రిల్ 14వ తారీఖు 3 రోజుల తర్వాత ఒక ఐస్ కొండను ఢీకొని ఆ పడవ 2 ముక్కలుగా ఇరిగిపోయింది. 75 సంవత్సరాల దాకా ఆ పడవ ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు. 2000 సంవత్సరంలో ఆ పడవ అడుగు భాగంలోకి వెళ్ళి బయటికి వెలికి తీయడం ప్రయత్నం చేశారు. ఆ పడవ పేరే టైటానిక్. ఆ పడవలో 1512 మంది ఒకే రాత్రి చచ్చిపోయారు. వాళ్ళకి టైటానిక్ అనేటువంటి పడవ. దాన్ని ప్రపంచంలో ఎవడో ముంచలేడు అని అనుకున్నారు. ప్రపంచంలో అందగత్తుల్లో మహా అందగత్తె అంటారు మెర్లిన్ మొన్రాయ్ ని పెళ్లి చేసుకోవాలని అమెరికన్ రాష్ట్రపతి చాలా ఉర్రు తొలగాడు. జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి ఆయన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకేం కావాలంటే అది ఇస్తానని మెర్లిన్ మొన్రాయ్ అంట పడ్డాడు. అయితే చాలా అందగత్తె ఆమెకు ఒకసారి బిల్లీ గ్రహం అనేటువంటి ఆయన ఫోన్ చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు అనుమతిస్తే నీ దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు. అని అంటే, నా దేవుడు నీతో ఏదో చెప్పమంటున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైందంట, నువ్వు చచ్చిపోకముందు ఈ మాటలు వినాలని. నాకు చాలా జీవితం ఉంది, అంత తొందరపాటు ఏమి లేదు, నీ దేవుడికి నా దగ్గర టైం లేదు అని అన్నది. ఈ మాట చెప్పిన 8వ రోజు ఆగస్టు 4వ తారీఖు 1963వ సంవత్సరం అర్ధరాత్రి 12:30 మత్తు బిళ్ళలేసుకొని మెర్లిన్ మొన్రాయ్ చచ్చిపోయింది. ఇప్పటికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎవరికీ తెలియదు. యేసు ప్రభువారు చావు తర్వాత జీవితం ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు నీకు కుడి చెయ్యి అడ్డుగా ఉంటే కుడి చెయ్యి నరికేసేయ్. చెయ్యి లేకుండా పరలోకంలోకి వెళ్ళటం బెటరు, కాళ్ళు చేతులు ఉంచుకొని నరకంకి వెళ్ళే కంటే. యేసు ప్రభువారు నరకం గురించి అంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు. నరకం గురించి బైబిల్లో 162 సార్లు చెప్పారు. 162 సార్లు. అందుట్లో 73 సార్లు యేసు ప్రభు మాట్లాడారు నరకం గురించి. 73 సార్లు యేసు ప్రభు వారు నరకం గురించి ఎక్కువ మాట్లాడారు పరలోకం గురించి కంటే. ఎందుకో తెలుసా, నరకం అంత భయానకమైంది, అంత దరిద్రమైంది, అంత కష్టమైంది. యేసు ప్రభు చెప్పితే అది సత్యం. నరకంలో బాధ ఉంటది. ఎవరికి తెలుసు అంటామేమో, దేవుడికి తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, హలో నీకు తెలియదేమో, నేను చెప్తున్నా అక్కడ ఎలా ఉంటుందో. బాధ ఉంటది అక్కడ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధ ఉంటది. సార్, మనం నరకంలోకి శరీరంతో వెళ్తామా, శరీరంతో వెళ్తామో నాకు లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు. ఏంటి తెలుసా, అక్కడ ఏముంటది? బాధ ఉంటది. ఖచ్చితంగా బాధ ఉంటది, ఖచ్చితంగా. ఇది ఎవరు చెప్తున్నారు? యేసే చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు, కల్పించి చెప్పేవాడు కాదు. నిత్యత్వానికి అంతము లేదు. హలో, ఒకసారి దాంట్లో పడితే నువ్వు బయటికి రావు. యేసు ప్రభు వారు ఇంకొక మాట చెప్పాడు. మీలో కొంతమంది అనుకుంటుంది సార్, అంత బాధ తట్టుకోలేక పేక విసికి చచ్చిపోతానమ్మా అని అనుకుంటావేమో నువ్వు. అందుకే ఏమన్నా తెలుసా, పురుగు చావదు, అగ్ని ఆరదు. చావు నువ్వు, నీకు ఇంకా చావు లేదు. నువ్వు భరించాల్సిందే, నువ్వు భరించాల్సిందే. దాంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. నీ శరీరం అలా కుళ్ళిపోవాల్సిందే, అలాగా దహించబడాల్సిందే. నిత్యము ఉండేటువంటి అగ్ని, ఆ అగ్నికి ఇక ఆగిపోవటం అనేది లేదు. నీ శరీరం మారుతూనే ఉండాల్సింది, నీ శరీరం
కాలిపోతూనే ఉండాల్సిందే. మై ఫ్రెండ్స్, నువ్వు ఒకవేళ నేను చెప్పే మాటలు పట్టించుకోకపోతే చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా అక్కడికే. మీలో కొంతమంది ఏమనొచ్చో తెలుసా? హల్లెలూయా పాటలు పాడతాను, నేను బల్లలో చేతులు పెడుతున్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇవన్నీ కూడా కరెక్టే. నీకు బైబిల్ జ్ఞానం బాగున్నదా? అలవాట్లు బాగున్నాయా? చర్చికి వచ్చేటువంటి అలవాటు నీకుందా? వాక్యం వినేటువంటి అలవాటు ఉందా? ఇట్స్ గుడ్. ఆ వాక్యం నీ జీవితంలో ప్రభావాన్ని చూపించకపోతే, నీ జీవితంలో మార్పు తీసుకోకపోతే చచ్చిపోతే వెళ్ళేది నరకానికి. దాని నుంచి ఎవడు ఆపలేడు. అవద్దు. నీ పేరు దేవదాస్ అయి ఉండొచ్చు, యేసుదాస్ అయి ఉండొచ్చు, మేరీ అయి ఉండొచ్చు, ఎలిజబెత్ అయి ఉండొచ్చు. ఏమైతే నాకే? యేసు ప్రభు లోన లేకపోతే ఉండేది నరకంలో. ఈ లోకములో లిస్టుల్లోనే పేరు ఉండొచ్చు, కానీ నరకంలో నువ్వు వెళ్తావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఎంటుకలు పీక్కున్నా ఏం చేయలేవు. పళ్ళు పట్టపట్ట కొరికినా ఏం చేయలేవు. ఏమన్నా చేయగలిగితే ఇప్పుడే జ్ఞాపకాలు ఉంటాయి. ఆ టైంలో గుర్తొచ్చిన ప్రతి క్షణం నీకెంత బాధ కలిగిస్తుంటే అని అనిపిస్తుంది. అందుకే జ్ఞాపకం అనే మాట చెప్తున్నాడు. హలో, గుర్తుందా నీకు ఆ రోజు చెప్పాను? గుర్తుందా ఆ రోజు నువ్వేం చేసావా? గుర్తుందా ఆ క్షణాన్ని ఏం జరిగిందో? గుర్తుందా ఆ టైంలో నిన్నెంత బతిమలాడానో? గుర్తుందా నీలో వచ్చినటువంటి ఆ తలంపుని నువ్వు ఏ విధంగా నొక్కి పడేసావో? గుర్తుందా? హ్యావ్ యు రిమెంబర్డ్? ప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదైనా ఉందంటే ఒకటే, అగాధం అవతలున్నటువంటి నరకం. ఇది దేవుడున్న చోటు, దేవుణ్ణి తాకగలిగే చోటు, దేవుడితో మాట్లాడగలిగే చోటు, దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి చోటు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే బాగుంటది. నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థనలు ఉంటాయా? ఉంటాయి. ఈ రోజు మీలో చాలా మంది ప్రార్థన చేయడానికి భయపడతారు, సిగ్గుపడతారు, మొహమాట పడతారు. నరకంలో ఉన్నట్టు ప్రభువా అని అరుస్తారు. కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే ఒక తేడా. ఇప్పుడు ప్రార్థన చేస్తే జవాబు దొరుకుద్ది, అప్పుడు ప్రార్థన చేస్తే దొరకదు. దొరికినప్పుడు దాన్ని పొందించుకుంటే బుర్రందంటారు, తర్వాత చూసుకున్నావంటే బుర్ర లేదంటారు, అజ్ఞాని అంటారు. నువ్వు సూట్ వేసుకుంటే నాకే, కోట్లు సంపాదిస్తే నాకే, బుర్ర లేనివాడివి నువ్వు, బుర్ర లేనిదాన్ని. మీలో కొంతమంది ఏంటి తెలుసా? ముందు నేను మారు మనసు పొందాను అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా వదిలేయాలి, ఆడితో రిలేషన్ ఎలా వదిలేయాలి, మనకి తాగుడు ఉంది, ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి సెటప్ ఉంది, దీనికి ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి చెడుపుద్ది ఉంది, ఇది ఎన్ని రోజులు పట్టుద్ది, ఇవన్నా ఏసయ్యా అంటే ఆడు వెళ్ళిపోయాడు. నేనేమంటాను తెలుసా? డాక్టర్ దగ్గరికి జబ్బు తగ్గిన తర్వాత ఎవడు వెళ్ళడం. ఏసయ్యా కొన్ని పాపాలు ఉన్నాయి, సెటిల్ చేసుకొని వస్తానంటే అర్థం ఏంటి? ఆయన చేతకానోడా? నీ పాపంతో నా దగ్గర రా, నీ జబ్బుతో నా దగ్గరకు రా, నీ కురుపులతో నా దగ్గర రా, నీకున్న కుష్టి వ్యాధితో నా దగ్గర రా. నేను క్లీన్ చేస్తా. ఉన్న పళంగా నా దగ్గర రా, ఉన్న పళంగా. టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే రా. రేపు అనుకుంటే రేపు నీకు ఉంటుందో లేదో తెలీదు, పావు గంట తర్వాత అంటే ఉంటుందో లేదో తెలీదు. కమ్దావు. అది ఆయన ఉపయోగించినటువంటి పదజాలం. స్వార్థంతో ఉన్నావు నువ్వు. నేను నా బతుకు అని బతికేద్దాం అనుకున్నావా? చచ్చిపోతావు. మీలో చాలా మంది జవాబులు ఇదే. సార్, వాక్యం మాకెక్కదు సార్, పాస్టర్లు చెప్పే మాట నమ్మం సార్. మరేం కావాలి? అద్భుతాలు కావాలి. ఖర్చీఫ్ ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మట్టి ఎవడని వేసుకొస్తే ఆడ వెనకాల వెళ్ళిపోతాం, మీద బూడి తీసుకుంటే కనుక ఆడ వెనక అద్భుతం కావాలి. అద్భుతం జరిగితే ఎవడైనా సమాధి నుంచి బయటకు వచ్చేస్తే లేచిచ్చారా అని నమ్ముతారు సార్ అని అంటే, అబ్రాహం అన్నాడు సార్, హలో, దేవుని వాక్యం నమ్మనోడు అద్భుతాన్ని నమ్ముతాడంటే నేను చోరుపు పెట్టుకున్నాను రా. చెప్పరా, అద్భుతం గ్యారంటీయా, వాక్యం గ్యారంటీయా? హలో, అబద్ధం ఆడద్దా? నీ మనసులో ఏముందో చెప్పు నాకు. అద్భుత స్వస్థత సభలంటే ఎట్టేసుకుంటూ వెళ్తారే, వాక్యం చెప్తానంటే లేదా? నీకు
ఇక్కడ చూడండి, అద్భుతాలకు ఎవడ పడరా? అద్భుతాలు చూడటానికి బాగుంటది, తమాషా బాగుంటది, చూసి చప్పట్లు కొడతాను బాగుంటది, కానీ గుండెకు గుచ్చుకున్నది అద్భుతం కాదు, వాక్యం.